మనకు ప్రవీణ్ అన్న కొన్ని క్వశ్చన్లు వేయబోతున్నాడు రాజుకి. అన్న ఏం క్వశ్చన్లు వేస్తావు రాజు? అందరికి గుడ్ మార్నింగ్. రాజన్న గుడ్ మార్నింగ్. గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్ కాదు, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. అయితే రాజన్న, ప్రస్తుతానికి సమాజం చెడిపోవడానికి కారణాలు ఏంటి? అరే మీకు చెప్పానికి రాదు, నువ్వు చెప్పు. అందుకోసం చెప్పేది ఈనండి. మీ తల్లిదండ్రులు మీకు ఎట్ట పుట్టారు, మీకు చదివించిన తల్లిదండ్రుల పేరు చెప్పకపోతే మీకు ఒక క్వశ్చన్ మీదే తప్పు. మీ అమ్మ మాటినా, మీ నాయన మాటినా, మీ అక్క మాట, మీ చెల్లెల మాట, మీ ఇంటిలో ఎంతమంది అంటే పేర్లు రాసేయండి. ఈరోజు ప్రశ్న ప్రచారం. ఆదివారం హాలిడే ఇన్ పోలీస్ స్టేషన్ ఈజ్ గద్వాల్. దిస్ ఫైన్ మహబూబ్నగర్. మహబూబ్నగర్. ఓకే రాజుబాయ్, క్వశ్చన్ నేను ఏంటంటే, ఇప్పుడు ప్రస్తుతానికి చదువుకుంటే మంచిదే కాదా? చదువుకున్న పిల్లలకు చదువు మీద శ్రద్ధ ఉంటుంది. చదువు లేని పిల్లలకు అల్లరి ఉంటే చదువు రాని వాళ్ళు తొందర అప్ అండ్ డౌన్ కావుతారు. ఎందుకంటే అది మీకు తెలియదు. ఈస్ మరి రాజు అనంతరం. ఓకే, రాజు ఇంగ్లీష్లో కూడా మాట్లాడుతున్నారు. ఎవరైనా ఇంగ్లీష్ మెంబర్స్ ఉంటే అర్థం చేసుకోవచ్చు. అన్న, నువ్వు ప్రస్తుతానికి మన జోగులాంబ గద్వాల జిల్లాలో ఎక్కువగా చూసేది తెలుగు ప్రజలే కాబట్టి నువ్వు తెలుగులో సంబోధించాలని నా కోరిక. ఓకే, ఇప్పుడు చదువుకునే వాళ్ళకి, స్టూడెంట్స్కి ఏం మాట చెప్తావు? చెప్పాలనుకుంటే నువ్వు ఏ విధంగా భవిష్యత్తులో బాగుపడడానికి ఆ విధమైన టాపిక్ చెప్పు. మీరు చదువుకునే పిల్లలు 5వ తరగతి పిల్లలేం కాదు, పుట్టబోయే పిల్ల కడుపుల తల్లిదండ్రులు 1 సంవత్సరం, 2 సంవత్సరం, 3 సంవత్సరాలు బాధపడే తల్లికి, భర్తకి ఉంటుంది. మనం పిల్లలు తెలియక మన సంయోగం తెలియదు. మనం ఎందుకు బతకపడుతున్నామో, మన పిల్లలు అల్లరి. పుట్టినప్పుడు చిన్నకి ఏది అర్థం కాదు. అరే గిషమ్మ వెళ్తారా చిన్నోడంటే తేడు, బుద్ధి ఉన్న కూడా తేడు. ఎందుకంటే మనకి అల్లరి. పిల్లలకి ఆటకపోతాడు. అరే నీ ఎప్పుడు ఆడుకుంటావరా, నాకెందుకు పుట్టావు పిల్లవాడు, నా మాట ఎందుకని మా నాయన అని బిడ్డని ఏడుస్తారు తల్లిదండ్రులు. ఎందుకు ఇది తప్పు? ఓకే రాజుబాయ్, ఇప్పుడు ప్రస్తుతానికి తల్లిదండ్రులని పిల్లలు ఎందుకు చూసుకోవడం లేదు, ఆ విధమైన టాపిక్ గురించి చెప్పు. మీ అమ్మ పుట్టినప్పుడు నువ్వు 5 సంవత్సరాల పిల్లలు నువ్వు బడి పోయినావు, నీ బడిలో సర్టిఫికేట్ చూపి బాబు. మీ అమ్మ పేరే, మీ నాయన, మీ అక్క చెల్లెలు చదివించిన వాళ్ళకి నా కృతజ్ఞత కోరాలి. రాజు అది కాదు సమస్య. ఇప్పుడు తల్లిదండ్రులని పిల్లలు ఎందుకు చూసుకుంటలేరు అది చెప్పు. అరే మీరు పల్లెదాన్ని మీ నాయన చదివించాము, అల్లరిపోతే బయట పోయి నువ్వే చెప్పావు బాబు, ఇవన్నీ తప్పులు. రాజన్న, అన్న ఏం అడుగుతున్నాడంటే, అడిగే చెప్తున్నా, పెద్దగైనాక తల్లిదండ్రులను వదిలిపెట్టి వాళ్ళు బతుకుతున్నారు, మాకెందుకు తల్లిదండ్రులు ఏడిపోతే మనకేంటి అంటున్నారు. వాళ్ళ స్వార్థం వాళ్ళు చూసుకుంటున్నారు. ఇప్పుడు తల్లిదండ్రులు పెద్దగా పుట్టి దూరం పోతే ఎవరు కూడా అయ్యా మేము ఎందుకు బజార్లో వచ్చి ఇంత కాంట్రాక్ట్ చేస్తున్నావు, కాంట్రాక్ట్స్ లేని వాళ్ళకు పోలీసులు తప్పులు, ప్రభుత్వం తప్పులు. మీరు ఏమిటి తీసుకున్న పిల్లవాడిని రిజిస్ట్రేషన్ మీద తల్లిదండ్రులు కావాలంటే పిల్లల తల్లిదండ్రులు. అనంతపురం జిల్లా కేసు ఈ రోజు గద్వాల బంద్, జోగులాంబ జిల్లా లేదు, గద్వాల మహబూబ్నగర్. రాజుబాయ్, నేను అడిగే క్వశ్చన్ ఏంటంటే, ఓకే 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 రాజుబాయ్, నువ్వు ఎంతవరకు చదువుకున్నావు? నాకు చదివే తెలియదా. నేను పుట్టి చూసింటే నేను 1946లో 50 సంవత్సరాల కార్డులు ఉంటే మా అమ్మ బిఎంపీర్లు, మా అమ్మ ఇక్కడ గోనపాడు, హైదరాబాద్, ఎన్ని జిల్లాలు ఏమిటి చెప్పలే పిల్లలకి చదువు జ్ఞానం. గుడ్ ఆఫ్టర్నూన్. ఓకే, ఇప్పుడు మనము సాధారణంగా తెలుసుకునేది ఏంటంటే, ఇప్పుడు రాజు చెప్పిన డిస్కషన్లు బట్టి రాజు ఒక స్వభావం గురించి మనం తెలుసుకున్నాము. రాజు గారు, మీకు థ్యాంక్ యూ సో మచ్. మీకు ఇంకో క్వశ్చన్ వేస్తే మీరు కరెక్ట్గా చెప్తారో లేదని, నాకు మాట్లాడుతుంటేనే మధ్యలో మాట్లాడుతున్నారు కాబట్టి మీకు అవునవును తీసేస్తాను. మీరు కనెక్షన్ మాట్లాడినప్పుడు ఈ వైర్లు ఎందుకు వేసుకున్నారు, ఈ టీవీలు ఎందుకు పలగొట్టినారు, ఈ మంత్రి ఏం పని చేస్తున్నారు, డీకారణం పని చేసినప్పుడు 2007లో 2008లో మంత్రి కాదని ఎమ్మెల్యేకి ఎందుకు తప్పు చేశాను, బండ్ల కృష్ణారెడ్డి కూడా అంతే. ఎప్పుడు వచ్చిన ముఖ్యమంత్రి రారు. మనము రాజకీయం గురించి మాట్లాడడం బాధ్యత. రాజకీయం గురించి మాట్లాడద్దు అని లేదు, మొత్తం కట్ చేసి పడే రాజకీయం గురించి మాట్లాడేది. ఓకే, అన్న ఈ అన్న తెలుసా నీకు? ఈ అన్న తెలుసా? అన్న తెలియదు. మనం ఇద్దరికి క్లోజ్. నాయనకి కొంచెం చూసినాడు. అందరు శుభం శుభలేఖ గద్వాల మహబూబ్నగర్ టాఫర్మెంట్ గద్వాల్ ఇన్ డిపార్ట్మెంట్ అనంతపురం జిల్లా రాయలసీమ. పుట్టిన బిడ్డని కాదు, తెలుగు వార్తలు చెప్పాలని కోరుకున్న చిరంజీవి బాలకృష్ణకు విజ్ఞప్తి చేస్తారు. సినిమా అరే నేను పెళ్లి చేస్తాను తెలియదు. అనంతపురం జిల్లాలో కేసు మాట్లాడుతాం. జోగులాంబ జిల్లాకు రాలే. ఓకే, మీరు జోగులాంబ అంటే మీకు తప్పు పడుతుంది.
ఓకే రాజు గారు, ఇది జిల్లా అయితే నేను చెప్పే నేను క్వశ్చన్ ఏంటంటే వేసుకొని నేను ఆన్సర్ చెప్తే పైండి పోతాను. సాధారణంగా కొంతమంది ఇప్పుడున్న జనరేషన్లో మరి జనరేషన్ ఇప్పుడు నేను ఒక క్వశ్చన్ వేస్తాను, నువ్వు కొంచెం అరసొద్దు, నువ్వు అరసొద్దు, నేను చెప్తాను. అయితే సాధారణంగా ఎయిర్ ఫాల్ అవుతుందని, బట్టతల వస్తుందని చాలా ఇబ్బందులు పడి చాలా షాంపులు వాడి ఏదేదో ఇబ్బంది పడుతుంటారు. నువ్వు ఏ షాంపులు వాడకుండా నీకు హెయిర్ ఇంత గట్టిగా ఏ విధంగా ఉంది, నీకు బట్టతల కూడా రాలేదు, ఎందుకోసం? ఊసిపోయింది కానీ కొంచెమే ఉంది. ఎంతని కానీ నేను ఈ ఎంటికలు నేను వేసుకోలేదు. ప్రమాణం చెప్పాలంటే ఏ దేవునికన్నా ఎక్కుతాను, నేను ఏ కులం అని చెప్పాను. కులం తప్పిన జాతి, ఆడపిల్లలు 2 పిల్లల తండ్రి, నా పెళ్ళం కాపురం చెప్పేసింటే మీరు అలా అడగని అది కానిస్టేబుల్ పోలీసులు చూసిన ఈ అన్న గురించి ఫ్యాక్టరీలు మనము ఇట్లా